మానవసరం లేదు మనం. ఏంటి బైబిల్ ఏం చెప్తే అదే చేయటమే. ఏంటి ఎల్ఏఎఫ్లో సహజంగా ఆ రోజే చేసేస్తారు. ఆ రోజే బాగా ఇలా భారీ ఇబ్బంది పెడితే 3 రోజుల్లోపునే చేస్తారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన పితరులు ఏంటి, మన గోత్రం ఏంటి, మన గజ్జి ఏంటి, గజ్జి అంటారు ఏమంటారు, కులం మన గజ్జి ఏంటి, మనం 9వ రోజు పెట్టుకోవాలి, మన గజ్జి ఏంటి, మనం 15వ రోజు పెట్టుకోవాలి, మన గజ్జి ఏంటి, మనం 11వ రోజు మన బేస్ సైడ్ పెట్టుకోకూడదంట. నిన్న అన్నారు వాళ్ళు పెట్టి తలకైతే పెట్టాలంటారు. గీటి పెట్టినా పర్లేదు, వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన ఆత్మదేవరాజులో ఉంది. కాలు ఎటు పెట్టాలి, తలకాయ ఏంటి పెట్టాలి. ఏంటి నేను అడిగాను, మరి కాళ్ళు తలకాయ ఏంటి ప్రాసెస్ అంటే, కాళ్ళు అటు పెడితేనంట ఇక ఆయన ఇటువైపు చూడకుండా అటు వెళ్ళిపోతాడంట. కాళ్ళు ఇటు పెట్టి తలకాయ అటు పెడితేనంట మళ్ళీ అయ్యా అన్నయ్య బాగున్నావా, ఆ రోజు మీవే పోలీసు స్టేషన్కి వచ్చింది అంటారంట. వాక్యానుసారమేమో మన్ను ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, వెళ్తే పర్లోకి వెళ్ళింది, లేకపోతే నరకి వెళ్ళింది. మనమేమంటాం ట్రాక్ బ్యాక్ ఉంది. దెయ్యాలు మానవుల పేర్లు ఉపయోగించుకొని నేను పలానా మనిషిని పలానా పనులు చేయించానని వచ్చి మోసం చేస్తాను. వాక్యానుసారం మనం ఏమన్నామంటే ఆయన చనిపోయినా చీని మేము పడ్డాడండి అంటాం. ఏమంటాం, నాకు చెప్తా ఉంటే చాలా నాకేమో నువ్వు వచ్చేస్తా పడింది. వచ్చి ఖచ్చితంగా అన్నీ చెప్తారు. అన్ని పరిస్థితి ఆడ దెయ్యాలు వచ్చినప్పుడు ఎన్నో చూసాం. చెంటమక్క బాగున్నామ్మా, జాగ్రత్తగా ఉన్నావు ఇప్పుడు దాకా. దెయ్యాల రంగాలు ఎంత శ్రద్ధగా ఉంటారో జనాలు. ఏంటి ఇక కట్ట మీద నుంచి వచ్చేసిందండి. ఏ కట్ట రైలు కట్ట అంట. ఏంటి మనం అసత్యాన్ని నమ్మినంత కాలం సైతానికి బానిసగానే ఉంటాం. సత్యాన్ని నమ్మినంత కాలం మనం మోసపోతానే ఉంటాం. ఎన్ని క్రైస్తవ సంఘాలు ఇమిడిపోయినాయి, ఇమిడిపోలేదు చెప్పండి. జ్ఞాపకాలు కూడా ఇమిడిపోయినాయి. మహిమార్థమై ఇప్పుడు దైవజన అబ్రహాం గారికి ఆగస్టు 15 వచ్చింది. అది ఏంటంటే కొంత చెయ్యాలి చేయకూడదు అన్నది పక్కన పెడితే కొంత మంచి వ్యక్తి గురించి అవడం వల్ల ఇన్స్పైర్ అవుతారు. అది శరీర సంబంధంగా చేస్తే అది ఇబ్బంది. శరీర సంబంధంగా చేస్తే మేము బలపడ్డాం. అలా భక్తులు చెప్తారు ఇది అలా రోజు చెప్పుకోవచ్చు. ఒకరోజు అన్నది రోజు కూడా మనము చెప్పుకోవచ్చు. కానీ అది ఆచారంగా ఏమైపోతుందంటే ఏం పెట్టాలంట, ఏంటి వాళ్ళు ఏంటది, మా ఊర్లో అయితే ఈ భోజనాలు ముందు దేవుని ఎరగని వారు అందరూ ఈ భోజనాలకి కోడి మాంసం పెట్టేవాళ్ళు. ఏ మాంసం పెట్టేవాళ్ళు, తర్వాత ఆట మాంసం పెట్టేవాళ్ళు, తర్వాత ఇంకో మాంసం కూడా పెట్టేవాళ్ళు. చిన్నప్పుడు తెలియక నేను వెళ్తే ఇదిగో ఈ మాసం అయిపోయింది, నా పని కంట్రోల్ చేసుకుని ఏంటి అవునే కదా పెడతారా పెట్టండి. ఏంటి పంది మాసం ఎంతమంది తిన్నారు, పంది మాసం తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పంది మాసం తిన్నారు. వాక్యానుసారం ఏ మాసమే తినవచ్చు. కాబట్టి మన మైండ్లో అది పడిపోయింది. మేము తినమని అన్నాం, మీ ఇష్టం. అసలు నాన్న తిన్నంటే మానేసేయండి. బోర్డంత ప్రార్థన జరిగింది. బైబిల్ ప్రకారంగా పాత నిబంధనల ప్రాసెస్ ఉంది. కొత్త నిబంధనకు వచ్చేప్పటికీ ఆయన రూల్స్ మార్చారు. అసలు స్వీట్ కాదయ్యా మీకు కావాల్సింది, స్వీట్ కావాల్సింది పెరిగి కాదు. ఏం కావాలి, ముందు కడుపు తినడం, ముందు పాప క్షమాపణ కావాలి. ఈ మానేసి చాలామంది మా చర్చలు వాయిద్యాలు లేవు, మేము నీళ్లు పారే నీళ్ళని బాప్తీసం ఇస్తాం, మేము జ్ఞాపకాలు చేయము, ఏంటి ముసుగు లేకుండా అట్లా ఉండటం ఏంటి, వీళ్ళేంటి పంది మాసం తినటం ఏంటి, ఎక్కువైపోయింది. ఏంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సత్యాన్ని తెలుసుకోకపోతే అసత్యంలోకి వెళ్ళిపోతాం. సత్యాన్ని తెలుసుకోకపోతే అసత్యంలోనికి వెళ్ళిపోతాం. వాక్యానుసారంగా పేతురికి చెప్తాడు మొత్తాన్ని తినంటాడు. పేతురికి ఏమంటాడు దేవుడు, మొత్తానికి దాన్ని ఆత్మీయంగా తీసుకుంటే అన్ని రకాల మనుషుల్ని సంపాదించుకోండి అని చెప్పేసి. ఇంకోటి చెబుతున్నాడు, మాంసాపేక్ష అవమాకండి అని ఉంటున్నాడు. ఏముంది మీకు ఏం పెట్టుకోవాలంట, నువ్వు తిండిపోతూ అయితే ఏం పెట్టుకోవాలంట,
ఏంటి అవునా కదండి. ఈ మధ్యకాలంలో కిడ్నీలు పాడవడం గల కారణం చెబుతున్నాను నేను. ఎవరు చెప్పరు వాక్య మధ్యలో అలాంటి విషయాలు నేను చెబుతున్నాను. నేను కిడ్నీలు పాడవడానికి నీళ్ళు ఎక్కువ తాగకపోతే కిడ్నీలు పాడైపోతాయి. నీళ్ళు మొన్న మా పాస్టర్ గారు నువ్వు రోజు మొత్తం మీద లీటర్ కూడా తాగట్లేదా అంటాను నేను. నీకు పొద్దున పెట్టిన బాటిల్ రేపు పొద్దున చూస్తే ½ లీటర్ అయింది అంటాను. నీళ్ళు తాగకపోతే కిడ్నీలు పాడేది. ఏంటి టాయిలెట్కి వెళ్ళే టైంలో ఖచ్చితంగా మీరు కనుక టాయిలెట్ ఆపుకుంటే కిడ్నీలు పాడైపోతాయి. నిద్ర బాగా అసలు లేకపోతే కిడ్నీలు పాడే అవకాశం ఉంది. ఇంకోటి చెబుతున్నాను, ఇవన్నీ ఎట్టబట్ట జయిస్తారు కానీ ఇంకోటి చెబుతున్నాను, మీరు వారానికి 4 సార్లు మాంసం కూర తిన్నా పాడైపోతాయి. నా దగ్గర మన ఈ మధ్య మేము గ్రానైట్ వంట కట్టి తింటాము. ఒక్కరు వచ్చాడు ఏంటో అని అక్కడికి వెళ్దామా మొన్న ఆదివారం తిన్నాం, నేను సోమవారం తిన్నాం అదేలేండి సరే నేను సరే వెళ్దామని వాళ్ళు సరే చెబుతున్నాను. అంటే యవనస్తులు కొంతమంది పర్లేదు, ఏదేమైనా తిండిపోతులు అది మాంసాపేక్షలు పాపంలో పడే అవకాశం. ఏదైనా అతి ఎక్కువ అవ్వకూడదు. ఏమి ఎక్కువ అవ్వకూడదంట, అతి ఎక్కువ అవ్వకూడదు అంట. నాకు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాన్ వెజ్ అంటే ఏంటి కిడ్నీ బొమ్మలు పెట్టుకోండి. కిడ్నీ బొమ్మలు ఇంట్లో పెట్టుకోండి. ఏ బొమ్మలు పెట్టుకోండి మీ ఇంట్లో? ఏంటి ఆ కిడ్నీ ఏదైనా పాడైతే నేనే బాధ్యుడిని అని డైనింగ్ టేబుల్ ఎదురుగా పెట్టుకుని తింటామండి. ఏంటి ఆదివారం తింటున్నాను, ఎక్కడికి కోటానికి వెళ్ళినా ఏంటి ఎక్కడ కోటానికి వెళ్ళి ఏం వస్తే తింటున్నాను. చర్చి గురించి తిండి గురించి కూడా చెప్తారా అనిపించింది కదండి. అనిపించింది కొత్త వాళ్ళు లేకపోతే ఏం చర్చియో ఏంటో మాంసం మీద కూడా తినద్దన్నారు. వెళ్ళే ఉన్నా మనం ఈ మధ్య చర్చికి ఆ పాస్టర్ గారు ఏంటో మాంసం మీద కూడా తినద్దాను. తింటే నాకు తింటే ఎలా తినాలండి చెప్పండి. మనం రాగదు ఎవరా రాదు. సరే ఆ ముక్కోటి కట్ చేసి పెట్టమని సార్ మనం పెట్టమని కాదు ఏంటి అవునా కదా. చాలా మంది మళ్ళీ సాయంత్రం ఒకసారి ఆదివారం 2 పూటలు తింటారు మన వాళ్ళు. ఆదివారం 2 పూటలు తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆదివారం 2 పూటలు తినేవాళ్ళు ఏంటి తినండి, దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చినారు. నేను ఒక విషయం చెబుతున్నాను. మొన్న సుదర్శనయ్య గారు కొద్ది రోజుల క్రితం వేరు వచ్చారు. ఆ రోజు ఆదివారం ఇంట్లో అడవుడిగా టైం అయిపోతుందని పప్పు వండింది మాస్టర్ గారు. వాళ్ళకి పెట్టింది మేము పెట్టేసి తినేసాం. అసలు మా అబ్బాయి ఏంట్రా కౌరులో అంటే ఆయన సుదర్శన గారు అన్నాడు, ఏంటయ్యా ఆదివారం అయినా పప్పే అన్నాడు. జరిగి సంవత్సరం అయింది. మొన్న మీద కాకినాడ ఉన్నాడు, మా ఊళ్ళో పని ఉంటే ఫోన్ చేస్తే రాజమండ్రిలో ఉంటే ఫోన్ చేస్తే బాగా మొత్తం కాసేపు అయ్యి మాట్లాడి ఎలా ఉన్నాడు జోసెఫ్ ఎలా ఉన్నాడు అన్నాడు. చెప్పాడు. చెప్తే ఎలా ఉన్నాడు వాడు బాగున్నాడా అన్నాడు. ఎవరు కడుతున్నారా పాప మాట అన్నాడు. ఎవరు ఏంటి వారానికి 7 రోజులే ఉన్నాయి చెప్పండి. 7 రోజులు ఉన్నాయి. 7 రోజులు తింటాడు. ఆదివారం 1 రోజు పప్పు వచ్చిందంట. నేను అన్నా అన్నయ్య వాళ్ళ అమ్మ ఎంత పెంచిందంటే అడగంత పాపం అడిగితే తెచ్చాడు అర్ధరాత్రి. మరి ఎంత విశ్వాసం వచ్చిందో ఏం చేసిందో కానీ ఏం చేసిందే తక్కువ అనుకున్న వారానికి 5 రోజులు తింటాడు అన్నాడు. నీకేం పప్పు అని చెప్పాడు. నిజమే చెప్పాడు కానీ కథ వరకు తింటానని చెప్పట్లేదు. అర్థమైందమ్మా. అయ్యగారు ఆదివారం ఇట్లా అంటున్నారు, ఆ రోజు ప్రీనాథ్ గారు కూడా ఆదివారం ఇట్లా అన్నారు అని ఆదివారం మాని చాలా మంది సోమవారం శనివారం తింటారు. వారానికి 2 రోజులు మంచి, బాగా ఎక్కువైతే 3 రోజులు తినండి. ఎన్ని రోజులు తినండి? మీకు ఏదన్నా డౌట్గా ఉంటే మాత్రం తగ్గించండి, ఇంకా తగ్గించండి. డౌట్ వచ్చేదాకా తింటారంటే డౌట్ వచ్చేదాకా 6 రోజులు తినండి. ఏంటి అవునా కదండి. నేను ఈ మధ్యన నాన్ వెజ్ అంటే జాగ్రత్తగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నా. ఇక ఎక్కడికి వెళ్ళినా ఒకసారి మనకు ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థన వెళ్ళి ఒక ప్రార్థన చేసి ఒక పాట పాడన్నా పాడదాం, ఓన్లీ ప్రార్థన చేసే మొత్తం అనిపించింది. వాకింగ్ చెప్పాం తర్వాత వెళ్ళి అటు కూర్చున్నాం. అప్పుడప్పుడు మన సౌండ్లు వస్తుంది. ఏంటంటే పల్లెల సౌండ్ తీసుకొచ్చి పెట్టేశారు. మంచి మామూలుగా కాదు, మంచి హడావుడి సీనియర్స్ బిర్యానీ కానీ ఘోరం ఉంది. అంటే స్మెల్లో హడావుడి ఎవరికైతే తినాలనిపించింది మాట. ఏంటమ్మా ముందు తినేసాను తర్వాత ప్రార్థన
దేవుడు వేసాడు. మాస్టర్ గారు అయితే అన్ని కష్టాల్లో కన్నా ఇక్కడ దిద్దే మనకి సార్ కనాల్సి వచ్చింది. ఒక మాట ప్రేమ దేవుని పెట్టారా, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసింది చాలా ఉన్నతమైంది. దాన్ని వదిలేసి ప్రార్థన చేసినప్పుడల్లా వాళ్ళని కాపాడయ్యా, వీళ్ళని కాపాడయ్యా, ఇదిగో కరెంట్ యాక్టివా తెచ్చుకున్నా తోడుండు, ట్రాక్టర్ తెచ్చుకున్నా తోడుండు, ఇది కాదు. మేము కూడా సేవ చేయాలి. మేము కూడా చర్చిలో ఏదో ఇవాళ ఆదివారం మధ్యాహ్నం నుంచి రెస్యూమ్ అయ్యాలంట. శనివారం పాస్టర్ గారు చెప్పారు 3:00 వెళ్ళిపోవాలి ప్రభావ, 8:00 వెళ్ళిపోయి ఒక ఎంత పని చేయాలి ప్రభావ, మేము చేద్దాము. ప్రార్థన చేశాము, ప్రార్థన చేశారు రాత్రి కాకపోతే కానీ రాత్రి చెప్పాం కదా రెస్యూమ్ అయ్యాలి ప్రభావ. ఏంటి అయ్యా ఏం చేద్దామో తెలియదు. మేము ఇప్పటికీ 2 బండి తీసుకున్నాం, ఇంకో బండి ఎలా తీసుకోవాలి, నువ్వు ఇస్తామో నాకు తెలుసు, ఇస్తాడు ఆయన. ఏంటి ఒక్కటి చూస్తున్నాను పిల్లరా, దేవుడు వాక్యంలో ఉంది చూడండి, నేను స్పీడ్గా ముంచేస్తాను. విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు. నేల నుండి మనిషిని ఎలా రక్షిస్తామో ప్రియమైన దేవుని సంగతి దేవుని పెట్టాలా. మనిషి జీవితాన్ని కూడా పాపం నుంచి దేవుడు, పాపం ఉండటం వల్ల కాల్లో ముళ్ళుంటే ఎంత ప్రమాదమో, కంట్లో నలుగుంటే ఎంత ప్రమాదమో, ఫ్రీగా ఎలా చూడలేము. కాల్లో ముళ్ళుంటే ఎంత ప్రమాదమో, అట్లాగే కంట్లో నలుగుంటే ఎంత ప్రమాదమో, చెవులో జోరు చూస్తే ఎంత ప్రమాదమో. మనశ్శాంతి లేకుండా ఎలా ఉంటారు, పాపం ఉంటే కూడా మనశ్శాంతి లేకుండా. నీకు బంగారం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, అన్నీ సాగిపోవచ్చు, కానీ నువ్వు పెద్ద గొడుగు మోతున్నావు అంతే. పెద్ద మూట మోతున్నావు. ఏమవుతున్నా పాపం అనే మూట మోతున్నావు. పైకి నవ్వుతావు కానీ నవ్వులేదు నీ హృదయంలో. పైకి నవ్వునట్టు కనబడతావు కానీ సంతోషం లేదు నీ హృదయంలో. సమాధానం లేదు నీ హృదయంలో. ధైర్యం లేదు నీ హృదయంలో. ఆనందం లేదు నీ హృదయంలో. ఏంటి పంజరంలో ఉన్న పక్షి వేరు, బయట ఉన్న ఏది ఆనందం ఉండింది చెప్పండి, చెప్పాలి. పంజరంలో ఉన్న పక్షి కూడా ఆహారం పెడతారు, పంజరంలో ఉన్న జైల్లో ఉన్న జంతువులు కూడా ఆహారం పెడతారు, కానీ ఏది ఫ్రీగా ఉంటుంది? పాపంలో ఉన్న వాళ్ళు కూడా సైతం ఏదో ఒకటి వ్యసనాల ద్వారా ఏదో తృప్తి ఉందిలే, సినిమాకి వెళ్తున్నాం 2 గంటల, తాగుతున్నాం 2 గంటలు, పాపం చేస్తే కాసేపు ఏదో ఒకటి చెప్పింది. ఈ సెల్ ఫోన్లో ఇది చూస్తే అదో ఆనందం, ఏంటి అది చూస్తా ఏదో చేస్తాం, కానీ నీవు చేస్తే ఉన్నాడని చెప్పలేవు, చచ్చిపోతే పరలోక వెళ్తామని చెప్పలేవు. నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, నీ వల్ల నీ ఇంట్లో వాళ్ళు కూడా ఉపయోగం ఉండదు. నా చిన్నప్పుడు స్వామి చెప్పేవాడు, తాటి చెట్టు నేడ కాదు. తర్వాత మీరు గుర్తుంటే చెప్పండి, ఎన్నిసార్లు చెప్పను, ఇదే పనిలా ఉన్నాడు. తాడి చెట్టు నేడ కాదు అంటే అర్థమేంటి? ఏంటి తాడి బాగా ఎండ ఉందనుకోండి, తాడి చెట్టు దగ్గరికి వెళ్ళేవనుకోండి, నీడ ఇచ్చిందా చెప్పండి. నేను చెప్పింది మీకు ఎవరైనా అర్థమైందా? అర్థమైతే సార్ ముందుకు వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా, దేవుడు వాక్యం చదువుతుంది, ఆయన రక్తం వల్ల మనకు విడుదల. ఎవరి వల్ల విడుదలంట? చూద్దామా వాక్యాలు చూద్దామా. రోమిల రాసిన పత్రిక తీయండి, పక్కనేగా తీరి 2 పేజీలు చెప్పండి. 5వ అధ్యాయం చూడండి, 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఎక్కడి నుంచి తప్పించబడతారు చెప్పండి పిల్లరా? ఉగ్రత నుండి తప్పించబడతారు. దేని నుంచి తప్పించబడతామంట? ఒకటేమో విడిపించబడటం అని చెప్పాడు, రెండోదేమో రక్షించబడటం అని చెప్పాడు, మూడోది దేని నుంచట? ఉగ్రత నుండి, దుర్నీతి నుండి రక్షించాడు, పాపం నుండి రక్షించాడు, దేవుడు విడిపించాడు, రక్షించాడు. ఇప్పుడు ఉగ్రత నుండి. ఉగ్రత ఏంటంట? ఉగ్రత అంటే మీనింగ్ తెలిసే ఎవరికన్నా? వాళ్ళ మీద భయంకరమైన ఉగ్రత వచ్చేసిందండి, ప్రళయం వచ్చేసిందండి అని చెప్పి. ఇక అంటే దాన్ని తప్పించుకునే అవకాశము, నరకం నుండి తప్పించాడు అని అర్థం. దేని నుంచి తప్పించాడు అని అర్థం? నరకం నుంచి బయటికి వెళ్ళండి సార్. నరకం నుండి తప్పించాడు. ఎక్కడి నుంచి తప్పించాడంట? నరకము నుండి తప్పించాడు, భయంకరమైన ఉగ్రత నుండి తప్పించాడు, శాపం నుండి తప్పించాడు. దేని నుంచట? అపవిత్రత నుండి తప్పించాడు. ఏంటి? యేసు రక్తము. అక్కడ నీళ్లుంటే ఎలా కడుక్కొని ఎక్కడ కూర్చోవాలంట మనం? పరిపి మీదైనా. అదే చెప్పిందమ్మా వాక్యం. ఏంటి? కానీ నీళ్ళు ఉంచుకొని కూడా మనం కూర్చోవడం ఉపయోగం ఉందా? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన పాపం ఉండటం వల్ల ఉపయోగం ఉందా?
లేదు పిల్లరా. దేవవాక్యం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము తీసారా 7వ మాట. ఎవరి రక్తం వలనంట? ఇందాక కూడా ఉంది ఆయన రక్తం వలన అని, ఉగ్రత నుండి తప్పించబడతాను. ఇప్పుడు ఏముంది? విమోచించబడతామంట. ఇంకోటి ఏంటంటే అనగా మన అపరాధములకు క్షమాపణ మనకి కలుగును. ఇంకోటి చెబుతున్నాను, పరలోకి వెళ్ళాలని మనసు ఎంతమంది ఉంది చెప్పండి? పరలోకి వెళ్ళాలని మనసు దేవుడి వాక్యంలో ఉండింది. మొదటి యోహాను రాసిన పత్రికలో ఉండింది. మన మనస్సాక్షి అంట మన మీద నిందారోపణ చేయకుండా ఉండాలంట. అప్పుడు ధైర్యం వచ్చిందంట. అప్పుడు దేవుని రాజ్యానికి వారసుగా మారుతామంట. మన మనస్సాక్షి ఏంటిది చెప్పండి ఒకసారి. అందులో మనస్సాక్షి అంటే ఏంటిది? చాలా మంది అంటారు కొంచెం మనస్సాక్షి అనేది, కొంచెం ఉందా అంటారు. ఏదన్నా తప్పు చేసినప్పుడు కానీ పొరపాటు చేసినప్పుడు ఏమంటారు? ఏంటి? ఎవరన్నా పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరికి పెట్టి ఇద్దరికి పెట్టలేదు, కలివే ఓ మనిషి మనస్సాక్షి ఉందా? పాపం వీళ్ళు తల్లి పెట్టలేక ఏం పెడితే సొమ్మేం పోయింది ఏదో ఒకటి అంటారు సహజంగా. మన మనస్సాక్షి అంటే జడ్జిమెంట్ ఇచ్చింది. మనకి ఎవరు నేను కాదు కదా, ఎవరు మీ స్థితి తెలియదు. నా స్థితి నాకు తెలిసింది, మీ స్థితి అందరూ నా వైపు చూడండి ఒకసారి. మనకి మనస్సాక్షి ఉందా లేదా? ఉంది. ఏం చేసింది? మనల్ని తప్పు చేసినప్పుడు దేవుడి బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బోలో యేసుక్రీస్తు మహారాజుకి హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే యెహోవా స్తుతినందగిన వాడు అని ఉంటుంది మీనింగ్. దాని మీనింగ్ బైబిల్లో ఒక రకంగా యెహోవాను స్తుతించుడు అని ఉంటుంది. దాన్ని ఇంకా నానా పర్యాపదాలు చూస్తే దేవుడే స్తుతి నొందదగిన వాడు అని ఉంటుంది. దాన్ని బట్టి చాలా మంది హల్లెలూయా అని చెప్తారు. మనోళ్ళు కొంతమంది వీళ్ళు చెప్పపోయినా నష్టమేం లేదు, చెప్పేవాళ్ళని అల్లు ఏది చెబుతారు ఇల్లు అంటారు. ఏమంటారు వీళ్ళు? హల్లెలూయా నేను ఇయే కావాలి ఇక మానవుడికి. హల్లెలూయా ఎందుకు చెబుతున్నారు? హల్లెలూయా స్తుతి నొందదగిన వాడు అని అర్థం మాట్లాడతారు. ఏంటంటే అర్థము స్తుతి నొందదగిన వాడు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరూ ఎవరు పెట్టలేం ఒకసారి ఇంకోసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నెల్లిగడ్డ పాస్టర్ గారు ఆయన ఉంటారు, ఆయన పేరు హల్లెలూయా అనుడు. ఆయన అక్కడ జ్యోతి ఇక్కడ కనపడేది తెలుసా? ఎవరికైనా తెలుసా? కట్ట మీద హల్లెలూయా ప్రార్థన బీగేశారు. హల్లెలూయా 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 అనేవాడు. మంచి బేసిక్ వాయిస్తో బాగా చక్కగా చెప్పేవాడు. ఏంటి మనం అందరూ దేవుడు పెట్టిన అవునే కదా? మనస్సాక్షి ఉందా? ఏంటండి తిరిగి మళ్ళీ వచ్చిన వారు మనస్సాక్షి ఉందా? చెబుతుందా? ఎంత బతికితే ఏసీ నీతో మాట్లాడతాడా? ఎంత బతకడం ఉపయోగం ఉందా? ఇంకా ఎంతకాలం పాపంలో ఉంటావు? ఎంతకాలం బానిసగా ఉంటావు? ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవా? ఎంతకాలం జీవితం చెప్పట్లేదా? మనస్సాక్షి మారుమోసుకుందని చెప్పట్లేదా? పాపాలు విడిచిపెట్టుకోని చెప్పట్లేదా? మనస్సాక్షి ఎంతమంది మనస్సాక్షి ఏంటి? ఇప్పుడు చూసినా అది ప్రభా ఇది ప్రభా అంటున్నావు. కాదయ్యా, నాకు ఇక్కడ తప్పించయ్యా, అది సమాధానం కావాలయ్యా, నా మనస్సాక్షి నా మీద నిందారోపణ చేయకూడదు, ఇదిగో పక్క ఈ పాప మీలో ఉంది, ఈ దోషం మీలో ఉందని నాకు చెప్పకూడదు, నేను సరి చేసుకుంటాను అని మనస్సాక్షి చెప్పట్లేదా? ఎంతమంది ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేసే అలవాటు ఎంతమంది ఉంది? ప్రార్థన దేని గురించి చేయాలని చెప్పాను ఈరోజు వాక్యంలో. స్టార్టింగ్ నుంచి వచ్చిన వాక్యం దేని గురించి ప్రార్థన చేయాలి చెప్పాలమ్మా. మా అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు ప్రయాణం తోడుండయా అని చేయాలా? కొంచెం మీరు అంటారమ్మా ఓకే ఏంటి ఏం చేయాలమ్మా? 500 మార్కులు రావాల్సిందే అని చేయాలా? ఏం చేయాలమ్మా? ఎవరు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసేప్పుడు ఏంటి? ప్రభా ఈ స్థితి బానిసత్వం నుంచి నాకు విడుదల, ఈ పాపం నుంచి నాకు విడుదల, ఏంటి ఈ యొక్క స్థితి నాలో ఉండకూడదని అడగాలి. ఈ స్థితి వాక్యానుసారం చూస్తే సంఖ్యాకాండం లాస్ట్ రెఫరెన్స్ అయిపోయింది. సంఖ్యాకాండమైనా 30 కూడా ఆది కాండం చెప్పండి.
పిల్లల మీద ఓపి ముందు చెప్పాడు. యాక్టివ్గా ఉంటారు ఏముంటారు. ఆది కాండంగా సంఖ్యాకాండం అనే చెప్తారు. ఏంటి ఆది కాండము, నిర్గమాకాండము చెప్పండి. ఇది చెబుతాను, మీరు చెప్పండి. ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, అప్పుడు సంఖ్యాకాండం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మీరు ప్రకటన గ్రంథం పక్కన చూస్తూ ఉంటే ఎట్లా వచ్చింది? అంతేనమ్మా. దీంట్లో ఉండింది 23వ వచనంలో ఉండింది. ఏమని ఉంటుందంటే దీంట్లో ఏమని ఉంటుందంటే సంఖ్యాకాండం చెప్పింది మనం. సంఖ్యాకాండం ఏమని ఉంటుందంటే మనకి ఆయన ద్వారా విమోచన కలిగింది అని ఉంటుంది. ఏమనుంది? ఆయన మన ద్వారానికి విమోచన కలిగింది. ఎవరి ద్వారా అంట చెప్పాలి, చెప్పండి అందరూ. ఆయన ద్వారా మనకి విమోచన. చదువుతారు ఎవరన్నా ఒకసారి? 35, 33 అన్నది చదవండి. ఆ 33, 35, 33 సంఖ్యాకాండం. దేశమున ఇప్పుడు చదవండి. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తం వలనని ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలనను కలగదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మానవుడు ఫస్ట్ నుంచి రిఫరెన్స్ 1 by 1 చెప్పుకుంటూ వచ్చాను. మానవుడు గురించి చూద్దాం. ప్రకటన గ్రంథంలో చూస్తే మనం విడుదల పొందాలి. దేని నుంచి విడుదల పొందాలి? బానిసత్వం నుంచి, సరసాల నుంచి. అంటే దాన్ని దేవుడు పాపంతో పోల్చాడు. దాన్ని ఎలా పోల్చాడు? రక్షించబడాలి. పాపం నుంచి రక్షించబడాలి. ఉగ్రత నుండి రక్షించబడాలి. అంటే పాపాన్ని దేవుడు ఉగ్రతగా పోల్చాడు. యేసుప్రభువు వారు వచ్చింది, ఒకసారి జాగ్రత్త. యేసుప్రభువు వారు వచ్చింది ఈ యొక్క పాపం నుంచి విడిపించి నువ్వు మరణిస్తే పరలోకంలో ఉండాలని, ఆయన స్థానంలో. ఇంకోటండి, భూమి మీద ఆయన వల్లే బ్రతకాలని. ఆయన ఎలా దెయ్యాన్ని జయించాడో, పాపాన్ని జయించి హ్యాపీగా ఉన్నాడు. దేన్నైనా తండ్రి వద్ద పొందుకొని చచ్చిపోయిన బతికించాడు. ఆహారం లేనట్టు ఆహారం ఇచ్చారు. ఏ పరిస్థితులైనా ఆయన విశ్వాసంతో తండ్రి మీద ఆనుకుని ఎలా జయించాడో దేవుడు రూపంలో నీవు కూడా బ్రతకాలన్నది దేవుడు ఉద్దేశం. అయితే మానవుడు ఏం చేస్తున్నాడంటే ఏది చేయకూడదు అదే పాపాన్ని మరలా మంచిగా ఉండాలి. ఉందా లేదా? ఎవరికైనా వాళ్ళకి ఉందా లేదా? కళ్ళ వచ్చినప్పుడు మంచిగా ఉండాలి, కానీ అది ఏం చేస్తుంది? పాపంలోనికి లాక్కెళ్ళిపోతుంది. ఆ దర్శనంలో దైవజనులు వెళ్ళిన తర్వాత దెయ్యాలు ఏమైపోయినాయి? ఈయన ఒకప్పుడు పాపే, కానీ యేసు రక్తంలో విమోచించబడ్డాడు, యేసు నామములో విమోచించబడ్డాడు, రక్షించబడ్డాడు, ఉగ్రతను తప్పించబడ్డాడు. దేవుడు జీవోత్తలోకి వెళ్ళింది. ఈ నెల్లి కాడల్లో యేసు ప్రభులాగా అద్భుతాలన్నది జరిగాయి. మనం వెళ్ళిన కాలంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం అడిగిందల్లా దేవుడు ఇస్తాడు. పరిశుద్ధులుగా దేవుడు చేస్తాడు. పాపం అంటున్న వారిగా దేవుడు చేస్తాడు. అబద్ధం ఆడిన వారిగా దేవుడు చేస్తాడు. ఏం చేయాలంటే మనం యేసుక్రీస్తుని నమ్మాలి. ఈ పరిస్థితి రక్షించబడాలి. మనం మొదటి యోహానులో చదువుకున్నాం, పాపాలు ఒప్పుకుంటే దుర్నీతి నుండి విడిపించబడతామంట, పవిత్రులుగా మారుతామంట. తర్వాత వచ్చినాలంటే మనం 5:9 మనం ఎపిసీలో చూసుకున్నాం, తర్వాత వచ్చినాలో చూసుకున్నాం, రోమిల్లో చూసుకున్నాం, సంఖ్యాకాండంలో చూసుకున్నాం. రక్తం వలన క్షమాపణ ఉంది, రక్తం వలన విడుదల ఉంది. చివరిలో ఆయన సంఖ్యాకాండంలో ఆయన ప్రవచనం చెప్పాడు, ఆ రక్తం వల్లనే తప్ప దేనిలోకి ప్రాయశ్చిత్తం అనేది. చాలా మంది చెప్తారు, చేసిన పాపానికి పశ్చాత్తాపడరా, ప్రాయశ్చిత్తం అనేది దొరికింది. ఇదిగో ఇక్కడ బెల్లం గడ్డ ఉంది, నేను తీసేస్తే ఆయన చీమలు వచ్చినాయి అంటే అర్థమేంటి చెప్పండి? చెప్పాలి. ఇక్కడ ఏముండిపోయింది? సారం ఉండిపోయింది. అందుకే చేమలు అన్నది వచ్చేస్తుంది. దీన్ని శుభ్రంగా వాటర్తో కడిగేసామనుకోండి చీమలు వస్తాయా? అయితే ఆయన ఏమన్నా అంటే మీరు యేసు ప్రభువుని నమ్మి, యేసయ్యా నీ రక్తంతో నా పాపాన్ని కడిగయ్యా. నువ్వు చాలా ప్రార్థన చేసావు, ఆ ప్రార్థన మానేసేయి. ముందు ఈ ప్రార్థన చేయి, తర్వాత చేయదు కానీ తర్వాత ప్రార్థన ఏంటి? గేదెల గురించో, కోళ్ళ గురించో, పిల్లల గురించో, కార్యాల గురించో, అవసరాల గురించో చేసావు, మంచిదే. అయితే దేవుడు ఆశించింది ఏంటంటే నువ్వు ఆయన బిడ్డవి. ఎవరు బిడ్డవి? మై ఫాదర్ నేమ్ ఈజ్. చెప్పండి అందరు బిగ్గరగా చెప్పాలి. మై ఫాదర్ నేమ్ ఈజ్.
ఆయన ఎలా ఉన్నాడో నువ్వు అలా ఉండాలి. నువ్వు ఆయన కూతురువి, నువ్వు ఆయన కొడుకువి. నువ్వు దెయ్యానికి బానిస ఉండకూడదు. నీకు పేడకల్లో రాకూడదు. పేడకల్లో ఆయన బాధపడతాడు. నువ్వు అపవిత్రమైన మాటలు, నువ్వు పరిశుద్ధపరచబడిన జనాంగం, దేవుడు జనాంగం, దేవుడు రూపంలో చెక్కబడ్డావు. దేవుడు ఆయన రక్తంతో నిన్ను కొన్నాడు. నీ కొరకే ఆయన భూమి మీదకి వచ్చాడు. నీ కొరకే ఆయన రక్తాన్ని చిందించాడు. మరలా రిపీట్ చేసి చెబుతున్నాను, అక్కడ నీళ్ళు ఉన్నాయి బకెట్లతో. మరలా నువ్వు బురదకాళ్ళతో లోపలికి వచ్చావు. ఉపయోగం నీళ్ళు లేకపోతే అనుకోవచ్చు. మరలా వచ్చి మీ ఇంట్లో పరిగణ కూర్చున్నావు. ఉపయోగం ఉందంటే లేదు. చాలా మంది చిన్నపిల్లలు అంటారు, రే కాలు కడుక్కుని లోపల రండా అంటారు. ఏమంటారు? ఆయన అన్నాడు, నీ కొరకు, నీ విడుదల కొరకు, నీ యొక్క విమోచన కొరకు, నీ రక్షణ కొరకు, ఉగ్రత నుంచి తప్పించడానికి నేనే వచ్చాను. నాకులాగా నిన్ను చేయడానికి, నిన్ను నీతిమంతులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి నా రక్తాన్ని ఇచ్చాను. గొర్రెల రక్తం, కోడి రక్తం సరిపోదు. నువ్వు నమ్మి ప్రభా నీ రక్తంతో నా పాపాన్ని కడిగంటే నేను నా వలే నేను చేస్తాను. ఒకవేళ నువ్వు చనిపోయినా అక్కడికి వచ్చింది. పాపంలో ఉండటం వల్ల సౌలు ఏమైపోయాడు? కయోను ఏమైపోయాడు? కోపంతో ఉండటం వల్ల. అసూయతో ఉండటం వల్ల సౌలు ఏమైపోయాడు? పాపంలో ఉండి మోసం చేయడం వల్ల యాకోబు ఏమైపోయాడు? ఒంటరివారు అయిపోయారు. ఏమైపోయారు? ఒంటరివారు అయిపోయారు. ఒకటే, ప్రభా నీ రక్తం వల్ల తప్ప నాకు విమోచన అన్నది నువ్వు ఒక్కడవే నన్ను రీమోల్డ్ ఆ యొక్క నూతన సృష్టిగా చేయగలవు ప్రభా. ఇలా ఉంటూ నీ చిత్తమో కాదు. మీరు ఇంకా అబద్ధాలు ఆడుతూ ఉంటే, ఇంకా బూతులు తిడతా ఉంటే, ఇంకా పగతో ఉంటే, ఇంకా ద్వేషంతో ఉంటే, ఇంకా టీవీకి బానిస అయిపోతే, సెలఫోన్ బానిస అయిపోతే, సినిమాలకు బానిస అయిపోతే, తాగులు బానిస అయిపోతే, నేత్రాశకు బానిస అయిపోతే, శరీరాశకు బానిస అయిపోతే, వ్యర్థంగా మీ జీవితాన్ని సమయాన్ని వ్యర్థం చేసుకుంటే, ధనాపేక్షతో ఉంటే, లోకాశలతో ఉంటే, నీళ్ళు అక్కడ పెట్టబడిన బురద కాలతో పిల్లవాడు వచ్చి ఆ బేట మీద కూర్చొని ఆ మనిషి ఎలాంటి వాడో నువ్వు కూడా అలాంటి వాడివి. దాంట్లో నో డౌట్ అది దేవుడి చిత్తము కాదు. నువ్వు అడుగు, దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు. నీలోకి వస్తాడు. నువ్వు నడిస్తే దెయ్యాలు పారిపోయేలా చేస్తాడు. దురాత్మలు కాలిపోయేలా చేస్తాడు. నువ్వు అడుగు. నీ మనస్సాక్షి ఉందిగా ఇంకెవరు కాళ్ళు పెట్టుకోవాలయ్యా, ఎవరికి తిరిగి ఇచ్చేయాలి ప్రభా అని అడుగు. దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. నేను మారుమోసి పొందేప్పుడు 25 రూపాయలు హైదరాబాద్లో నేను జాబ్ చేసేప్పుడు మార్బడి సంపాదన ఇస్తే దేవుడు నాకు గుర్తు చేస్తే నేను ఆ యొక్క 2-3 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఆ యొక్క షాప్ అతనికి, ఆ బాలనగర్ షాపూర్ ఏరియా అంటారు, గాజు రామవారి రోడ్, ఆ రోడ్లోకి వెళ్ళి, బాబు దేవుడు చెప్పాడయ్యా, దేవుడు నేను మార్చుకున్నాను, నా డబ్బులు ఇవ్వడం జరిగింది. మా ఊళ్ళో క్వాంటాన్ కొట్లో చిల్లర ఇవ్వాలి, దేవుడు గుర్తు చేస్తే ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే నా మనస్సాక్షి నా మీద నిందారోపణ చేయకూడదు. నా మనస్సాక్షి నా మీద నిందారోపణ చేయకూడదు. మా పాస్టర్ గారు నన్ను ఒకసారి డబ్బులు అడిగారు. వాళ్ళు కొట్టుపోయి ఒకటి ఉంటే మరలా ఎందుకు చెబుతామంటే, ఆదివారం మీరు బుధవారం శనివారం రావట్లేదు, బుధవారం శనివారం ఉపాస ప్రాంతాలు కనబడేవాడు ఖచ్చితంగా పరలోకం కనబడతాను గవితులు అబ్రహాం గారు చెప్పేవాడు. ఉపాస ప్రార్థనలో మీ ఆత్మ బలపడుతుంది, మీ ఆత్మ శుద్ధి అయింది, దేవుడు రాజ్యం చేస్తారు. ఆవిడ అడిగినప్పుడు ఏంటమ్మా అంటే, మేమేదో కొట్టుపోయి ఉండేది, మాకు పొలలో అయిపోతే పక్కన గోడ నుంచి పొలలో తీయేసుకున్నాం, అంటే దొంగదానం చేసాం, దేవుడు చూపించాడు, సరి చేసుకోలేదు అని డబ్బులు ఇచ్చి క్షమాపణ అడుగుతాం. ఏంటి మేము కార్పొరేషన్ చేస్తున్నామండి, కనపడిందల్లా మాదేనండి, వీలైతే వీధి అమ్మని మాకెందుకు వచ్చింది ఏంటి? దేవుడు సరి చేసుకోమంటున్నాడు. మీరు కాని వస్తువు చెప్పాలి. బైబిల్ ఇక్కడ ప్రెస్ దగ్గర కోటాలు పెట్టాం, ఎవరిదో మంగళసూత్రం పడిపోయింది అక్కడ. మరి వాళ్ళే అజ్ఞానం ఉన్నారు, మరి ఏ పరిస్థితులు పడిపోయిందో. ఒక అతను తీసుకొచ్చి, అయ్యగారు మంగళసూత్రం పడిపోయింది, ఇదిగోండి చెయ్యి ఇట్లా ఏంటి ఇంకేం చెప్తారని చెయ్యారు, మంగళసూత్రం ఉండి ఎవరితో అన్నట్టు చెయ్యి తీసి పడిపోయింది కదా, పల్లి తీసి నేను పట్టుకుని బాబా కోడి పెడతా అని చెప్పాను. ఆ కోడి పెట్ట అంటించుకుంటే కంపేగా, అంటించుకొని కార్యక్రమం అంటించుకొని ఇంట్లోకి వచ్చామను కంపేగా. ఏంటి మాస్టర్ గారు అన్ని చెప్పేప్పుడు ఇలాంటి చెప్పాడు, పెద్ద ఇంట్రెస్ట్ కనకూడదు. దేవుడు దయగలవాడు, దేవుడు ప్రేమ గలవాడు. ఏంటి ఆయన అంటాడు, యోనా గారు నాకు తెలుసు ఊరిని ఐసైపోయి మళ్ళా నిన్ను వాడికి ఉగ్రత రాకుండా పోయింది, ఎడు తిరిగి నా మాటే పోయితే నాకు తెలుసు అంటాడు యోనా గారు. ఎవరి మాట పోయిందంట?
అంటే ఈ మాట ప్రకారం వాళ్ళు అయిపోవాలని అన్నాడా లేదమ్మా? సైదారిపడినా నువ్వు మంచోడు అని తెలిసి ఐసైపోతామని తెలుసు. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు కాబట్టి దేవుడు ఐసయ్యాడు. ఏమో తిరిగి ఇవ్వకుండా పశ్చాత్తాపడకుండా ఎట్లా ఐసైతారు వారికి దేవుడు తప్పించలేదా? ఒక్కటి పిల్లారా, దేవుడు ఆయన ఎందుకు వచ్చాడంటే, నేను కుమారుడిగా ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే, నువ్వు భూమి మీద ఆయనలా బతకాలి. ఎవరిలా బతకాలని అసూయ పెట్టుకున్నాడు సౌలు. మనశ్శాంతి ఉందా పని? మోసం చేశాడు యాకోబు. మనశ్శాంతి ఉందా? చెప్పాము యాకోబు గురించి. ఏంటి? కయ్యోను పగబెట్టుకున్నాడు. ఏమన్నా మనశ్శాంతి ఉందా? ఏంటి? పాపం ఉన్న మనిషికి మనశ్శాంతి ఉండదు. మరి మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలండి పాస్టర్ గారు? అయ్యా, నీ రక్తం వల్ల నాకు విడుదల ఉందంట, పశ్చాత్తాపం ఉందంట, నా పాపాలు పూర్తిగా కడిగయ్యా, ఇక్కడి నుంచి ఆ జీవితం వద్దయ్యా అని ఉదయం లేచి ప్రార్థించి. నీకు కోపపడే అలవాటు ఉందా? అది రాకూడదని అడుగు. అబద్ధాలు ఆడే అలవాటు ఉందా? అబద్ధాలు ఆడే అలవాటు ఎంతమందికి ఉంది? అబద్ధాలు సహజంగా అప్పుడప్పుడు ఆడుతూ ఉంటానయ్యా అన్నవాళ్ళు 2 చేతులు పైకి ఎత్తండి. అది దేవుడిని అడగండి, దేవుడు తీసేస్తాడు. రానోడు అంతే, దేవుడు రానోడు. ఏంటి చాలా మంది ఏమంటారంటే, మేము అబద్ధాలు ఆడినానండి, మంచి కొరకే ఆడుతూ ఉంటారు. ఏమంటారు? అసలు ఎంత దుర్మార్గం అంటే, మేము ఒకసారి మండలి వెళ్ళాం, మార్పుకోవడాలని బాప్తీసాలు ఇచ్చారు. పాప ఇంటికి రాగానే చెప్పారు, శనివారం నైట్ ఇచ్చాం, సోమవారం పప్పన్నాలు అన్నారు పాపి. సరే మేము వెళ్ళాం. ఏంటయ్యా పప్పన్నాలంటే కొంచెం సంబంధం కుదిరిందండి, నిన్నగా బాప్తీసం తీసుకున్నారు. సరే మంచిది. నేను ఆయన అడిగి నా ఊరన్న బాబు ఏంటి అంటే, అతను ఏదో డ్రైవర్ అన్నారు, ఏదో పరిస్థితి అన్నారు. ఏంటి కుర్రోడు మంచివాడు? నంబర్ 1 అండి కుర్రోడు అన్నారు. ఏమన్నారు? కుర్రోడు నంబర్ 1 చక్కగా పని చేసుకుంటాడు చెప్పారు. మంచి విషయాలు చెప్పారు, కదమే చెప్పలా అన్నారు. నేను అయితే చెప్పలా, అయిపోయింది. తర్వాత ఫుల్ డింకరా అన్నా, ఎరకొట్టి అన్నాడు. ఒకసారి అయితే ఫోన్ చేశారు, ఫోన్ చేశాడండి భార్య అని అన్నారు. ఏమన్నారు? అందరూ ఏదో ఇబ్బంది అయింది. తర్వాత మనసాన్ని లేదు, చివరికి ఏమైపోయిందంటే ఒకసారి అతనికి ఏదో ఇబ్బంది అయింది, ఆ వ్యసనాన్ని బట్టి ఊరేసుకుని చచ్చిపోయాడు. చనిపోయినప్పుడు నేను వెళ్ళాను. అతను కాబట్టి నాకు మంచోడని చెప్పాడు కదా, చెప్పాడు చెప్పలేదు. అయ్యా ఆ రోజు నడితే మంచోడన్నా, ఏంటి పరిస్థితి అంటే, పెళ్లి దగ్గర ఎవరైనా మంచోడన్నా చెడ్డోడు అన్నారా? పెళ్లి కాడిపోతే ఏమంటారంటే, ఇలా ఎవరికి పెళ్లి చేసినా వారి గురించి తెలిస్తేనే మీరు పిల్లలు ఇవ్వండి. వస్తువు కొనుక్కున్నప్పుడు నాణ్యత ఉందని చూసుకుంటారా లేదా? ఏంటి అక్కోళ్ళు మరి ఎందుకైనా చీరలు కొన్నప్పుడు మంచి క్వాలిటీగా ఎదుగుతారు. ఆడికి తీసుకొచ్చినా ఇలా తీసుకురాదు. ఇప్పుడు ఏ డ్రెస్సులు వచ్చినాయి, కొంత బాధలు పోయినాయి వాళ్ళకి. ఏంటి ఇంకోటి వాళ్ళు ఎవరు తీసుకొచ్చారు కానీ ఏదో పగలేసుకుంటారు, నైట్ వేసుకుంటారు, ఏదో డ్రెస్సులు వచ్చినాయి. ఏంటి ఏదో ఏంటి అక్కడ ఏదో వచ్చే గంగోత్రి, ఇంకోటి ఏముంది అయోధ్యలో కొంతమంది వేసుకుంటారు. అలాంటి చక్కగా వాళ్ళు ఒక కలరు మనం ఒక కలర్ ఏదో ఒకటి సాగిపోతుంది, ఒకటే డ్రెస్. ఇక కానీ పిల్లల విషయం వచ్చేప్పుడు మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. పిల్లలకు విషయం వచ్చేపాటికి ఏంటి అల్లుడు అంటే జీతం 5,000 కానీ బయట తింటా ఏ డబ్బులు బయట కొట్టినట్టు ఆడుతుంది. కంట్రోల్ వద్దుగా ఏంటి మోసంతో సంపాదించినే కదా ఏంటి వీళ్ళు కౌంట్ 55,000 అండి. సిరిగా తింటానా? మన చర్చికి వచ్చే వాళ్ళకి కనుక ఎట్ట పడితే అటు పెళ్లి చేస్తే చర్చికి రానే ఇక డిస్మిస్ ఇక. ఏంటి ఇప్పటికే నేను గత 6 నెలల నుంచి చదువుతున్నా. ఏంటి ఏం చదువుతున్నాను నేను? మా పాస్టర్ గారు విజయవాడ వచ్చాం, మా ఇద్దరం ఉంటాం, దేవుడి చిత్తంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఏంటి నేను మనుషుల కోసం పరిచయం కాదు, వచ్చిన వాళ్ళందరికీ మాత్రం న్యాయం చేయాలి. ఇప్పటి వరకు ఏదో పరిస్థితుల వల్ల మనం న్యాయం చేయలేకపోయాం. కనీసం ఇక్కడి నుంచి అన్నా వాళ్ళు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సాగుతుంది. ఇంకోటి అవకాశం ఇచ్చాం, ఎవరికి నచ్చిన కాడికి అది వెళ్ళండి, ఎవరు నచ్చిన చోటాలనుకుంటాం. ఏంటి ఫ్రీడమ్ అన్నమాట, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు కూడా మీకన్నా ఎక్కువ ప్రేమిస్తారు. నాకు మన చర్చికి రాని వాళ్ళు ఎంతోమంది పరిచయం, వాళ్ళు కూడా మీలానే ప్రేమిస్తారు. రాను వాళ్ళు కూడా ఒక్క మాట ప్రేమ తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, మనం పాపంలో ఉంటే అది దుఃఖపడతారు. మన ఎదురుగా మన పిల్లలు సిగరెట్ తాగుతుంది, సంతోషపడతారా? తల్లిదండ్రులు చెప్పండి.
ఇంకొక మాట చెప్పి మీకు క్లోజ్ చేసేస్తా, అయిపోయింది. మీరు అనుకున్న టైం అయిపోయింది. సూర్యగంట వచ్చే వరకు 9కి రావాలి, ఇబ్బంది లేదు. ఏంటి 2 గంటలు లోపే ఉండాలి కానీ చర్చలు ముందు కూడా ఎక్కువ. మీరు పెద్ద ఖర్చు మీరు ఉంటారులే, కొంతమంది 8కి వచ్చే బ్యాచ్ ఉంటారు. ఒక మాట చెప్తున్నాను, దేవుడు నాకు బిడ్డలు ఇచ్చాడు అన్నారు. ఎంతమంది ఉన్నారు? దేవుడు అమ్మ రావటాలు వింటున్నామ్మా, థ్యాంక్స్ వచ్చాడా? దేవుడు నా బిడ్డలు ఇచ్చాడు. ఓకే, ఇచ్చాడా లేదా? మన బిడ్డల విషయంలో కేర్ ఉండిదా లేదా? మనకి కేర్ తీసుకుంటాం లేదా? ఈ రోజుని బట్టి బిడ్డలు బయటికి వెళ్తే భయపడుతున్నాం లేదా? చెప్పండి. అమ్మో ఎలా ఉంటారో, చిన్నపిల్లలన్నా భయపడిపోతే వచ్చింది. ఇంత దుర్మార్గమైన రోజులు వచ్చేసింది వాళ్ళు. ఏంటి పెద్దవాళ్ళు కాదు, చిన్నపిల్లలైనా పిల్లల్ని కనీసం ఆవిడ ఇంటికాడ వదిలిపెట్టాలన్నా భయం వేస్తుంది. అవునా కదా? ఇప్పుడు నిద్రపోవాలి, ఏనండి తప్పదు. చివరి మాటగా అలాంటి రోజులు మన పిల్లలు మంచిగా ఏ అలవాటు లేకుండా పరిశుభ్రంగా ఉండాలి అని ఆశపడతాం. మన పిల్లల మీద నమ్మకం ఇంకోటి ఎలా ఉండాలని ఆశపడతాం? మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎంతమంది ఆశపడుతున్నారు? నా పిల్లలకి ఏ అలవాటు లేకుండా పరిశుద్ధంగా ఉండాలి. ఎంతమంది ఆశపడుతున్నారు? మీ ఆశను దేవుడు తీర్చునుగాక. ఆమేన్. మీ ఆశ న్యాయమైందా కాదా? చెప్పండి. న్యాయమైందా కాదు? మీ పిల్లలు ఫోన్ తీసుకున్న జాగ్రత్తగా ఉంటారు, ఏ పడితే చూడకూడదు అనుకుంటారా లేదా? అనుకుంటారా లేదా? టీవీ అయినా ఫోన్ అయినా ఏంటి, కొంతమంది స్నేహితులతో కలవకూడదని ఆశపడతారా? ఏంటి, నా పిల్లలు పరిశుద్ధులుగా దేవుడు ఉంచునుగాక, నా ఆశను దేవుడు తీర్చునుగాక. ఆమేన్. ఏంటి, నా పిల్లలు నీతిమంతులుగా ఉండునుగాక, దుష్ట సాంగత్యంలోకి వెళ్ళకుండా కాపాడుగాక, ఏ సెల్ ఫోన్కి ఏ చెడ్డ దృశ్యాలు చూడకుండా దేవుడు కాపాడుగాక, ఏ చెడ్డ స్థలాలకు వెళ్ళకుండా దేవుడు కాపాడుగాక, వాళ్ళ కళ్ళు దేవుడు పరిశుద్ధంగా ఉంచునుగాక. నాతో ఒకటి చేతులు చెప్పండి, నా బిడ్డలు దేవుడు వారి కళ్ళు పరిశుద్ధంగా ఉంచునుగాక, వారి నోటిని పరిశుద్ధంగా ఉంచునుగాక, వారి దేహాలు పరిశుద్ధంగా ఉంచునుగాక, వాళ్ళు ఏ సెల్ ఫోన్లు వ్యర్థమైన చూడకుండా ఉంచునుగాక, దుష్ట సాంగత్యంలోకి వెళ్ళకుండా ఉంచునుగాక, ఆరి చుట్టూ దేవుడు కంచువేది గాక, వాళ్ళు నీతిమంతులుగా ఉండును గాక. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకి తోసారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మీ ఆశ దేవుడు తీర్చును గాక. దగ్గర చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఒకసారి అందరూ రెండు చేతులు పైకి హల్లెలూయా చెప్పండి. సరే, హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు మీ ఆశ తీర్చును. మీ ఆశ మంచిది. నేను కూడా కోరుకుంటున్నాను. నాకు కూడా వాళ్ళకి ఆశ ఉంది. ఏసైకి ఆశ లేదు అంటారు. చూడండి, ఏసైకి ఆశ లేదు. నా కొడుకు దుష్ట సాంగత్యం చేయకూడదు, నా కొడుకు వ్యర్థమైన చూడకూడదు. తప్ప చెప్పండి ఆయన ఆశ. ఏమండి ఏంటి, మన ఆశ మంచిదైతే ఆయన ఆశ మంచిదా కదా? మనదేమో ప్రేమ, ఆయన ప్రేమ కదా. చెప్పాను అక్కయ్య గురించి, కిడ్నీ చేసింది భర్తకి. చేసి ఏమి ఇచ్చాడు చెప్పండి? రక్తం మొత్తం ఇచ్చేసాడు. లేక పొడుగుతారు బల్లుతో, నీళ్ళు కూడా వచ్చేసి నీకు రక్తం లేకుండా. ఆయన ఆశ మంచిదా కావాలి చెప్పండి. మరి ఎందుకు అబద్ధాలు ఎట్లా డబ్బరాలు ఎట్లా మనం, ఇంకా బూతులు మానబోతే ఎట్లా మనం, ఏంటి ఇంకా మన దేహాన్ని పాడు చేసుకుంటే ఎట్లా? నువ్వు ఎవరిని బాధపడుతుందో తెలుసా? నీకు ఏది కావాలంటే ఇస్తున్నాడు చూసావా ఆయన్ని. పిల్లలకి తప్పు చేస్తే కొంతమంది వచ్చి మాట్లాడతారు ఎవరో, అరే ఏం తప్పు చేశారా మీ నాన్న నీకు, మీ అమ్మ ఏం తప్పు చేసిందా, మీ అమ్మ మీ నాన్న మీకు ఏం తప్పు చేశారా అంటారు. అంటారా రా? వినాలి చెప్పండి ఈ మాట. ఏం తప్పు చేశాడు? ఏమైనా ఉపయోగం ఉందా అబద్ధాలు ఆడటం వల్ల? చెప్పండి. బూతులు చెప్పడం వల్ల, రాత్రి అంతా సెల్ ఫోన్ పెట్టి పెట్టుకుని చూద్దాం, ఉపయోగం ఉందా పని? ఏంటి, ఏ పడితే తాగుదాం, దేహాలు పాడు చేసుకుందాం. ఎవరు దేశం నాన్నగారు 3 రోజులు సెలవు పెట్టాడు. ఇక్కడ ఏదో వాసిందని ప్రభాకర్ రావు అని ఆ 3వ రోజు అయినా నేను తీసినామంటే చూసి చాలా వెహికల్ పొజిషన్లో ఉన్నాడు, టచ్ చేయండి అని చెప్పాను. ముక్క తీసి టచ్ చేస్తే దాంట్లో అప్పటికే 4th చేసి దాటిపోయింది. అయినా వాళ్ళ ప్రార్థన వేల ప్రార్థన ఎత్తకుండా దేవుడు కాపాడు. చివరికి ఏదో రకంగా మంచిగా సరి చేసుకున్నాడు. దేవుడు రాజ్యం లేకపోతే అలా సరి చేసుకుంటే అవకాశం ఉండేదే. ఏంటి ఏదో అలవాటు ఇక్కడ పెట్టుకుంటాం, ఎక్కడ
పెదాల కింద పెట్టుకోవడం, ఒక కింద పెట్టుకోవడం. కైనీళ్ళు దాంట్లో ఏముంటుందంటే కైనీళ్ళు 3 రకాలు ఉంటాయి. టీ స్టాల్ దగ్గర ఎదురుని పెడతారు, రాజు పార్క్ దగ్గర అనే అన్నాడు. ఇంగ్లీష్లో కొటేషన్ చెప్పాడు, పెట్టి చివరికి ఏంటంటే పెయిన్ డెత్ అని ఉంది, దాని ముందుకు 2 కొటేషన్ ఉండేది, ఇంగ్లీష్లో రాసి ఉంది. అంటే విపరీతమైన బాధ అనిపించి చచ్చిపోతారు అని రాసి ఉంది తిన్నవాడు. విపరీతమైన బాధ అనిపించి ఆయన ఇదంతా తినేసింది బాబుకి వెళ్ళిపోయింది. చివరి రోజు కూడా పాపం దేవుడి దేవ వల్ల ఇవాళంతా ఏం తిన్నామో ఉపవాసం ఉంటానని మంచిది కూడా తాగదు. ఆయనకి ఏదో అప్పుడు ఉపవాసం ఉండాలని వచ్చింది. ఆ రోజు సాయంత్రం చనిపోయాడు. నేను ఆయన గురించి చెడు చెప్పట్లేదు, అర్థమైందా అర్థం కావట్లేదు ఉన్నాడు. ఏంటి ఎవరన్నా తాగితే సిగరెట్ కానీ పిల్లైనా సరే మందు కానీ కైని కానీ రోజుకు ఒకసారి కాలు పట్టుకోండి. 2 నెలల కన్నా మాట్లాడు, 2 నెలల కన్నా మాట్లాడు. నేను గ్యారంటీ తగ్గించుకోండి, ఏం పడదు. తగ్గించుకో. రోజు అన్నీ అనద్దు. తింటారా మీకు దూరం అయిపోతారు, గసిరారా దూరం అయిపోతారు, గట్టిగా మాట్లాడారా దూరం అయిపోతారు, ఇంకా ఎక్కువైపోతారు. రోజు కాలు పట్టుకోండి, బొజ్జగించండి. అవకాశం ఉంటే అన్నం కలిపి నోట్లే పెట్టండి. ఏంటి వాళ్ళకి మానాలు ఉండదు. ఇక వాళ్ళు ఆలోచిస్తారు. ఇది పెద్ద కాలువలో పెద్ద ఒక స్తంభం ఇస్తారు, అటే దాటారు. ఇటు పక్క నుంచి పని చేస్తున్నట్టు, ఇటు పక్క నుంచి గొర్రె వస్తున్నాడు. 2 పడిపోయింది. గొర్రె అరుస్తూ ఉందంట, నేను ఉండకూడదు. ఒక అతను కట్టిగా తనంగా ఉన్న అతను కూడా దానికి ఎత్తబడ్డ కలతో అటు వచ్చి పైకి లాగేశాను. పంది లాగుతాడా? మీరు అట్లా బతిలాడడం వల్ల వాక్యం ద్వారా ఏమొచ్చిందంటే గురిలాగా అరిసే మనసు వచ్చింది. ఏ మనసు వచ్చింది? గురిలాగా. ఇక మనసులో నాకు మానాలు ఉన్నాయి, మానలేకపోతున్నాను అని మనసులోనే ప్రార్థన చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్గా స్నేహం మార్చుకోవాల్సి వస్తారు, ఆటోమేటిక్గా మందిరానికి రావడానికి ట్రై చేస్తారు. మీరు తగ్గించుకోవడం వల్ల రోజు వాళ్ళ బతునాడుకోవడం వల్ల ఖచ్చితంగా రికార్డు సాధించేస్తాం. అంతే అద్భుతం. వాళ్ళని దేవుడు రక్షించేస్తాడు. ఇటు పడుకు లాగేస్తాడు పైకి. ఆమేన్. విడుదల ఇస్తాడు, ఉగ్రతను తప్పిస్తాడు, రక్షణ ఇస్తాడు దేవుడు. చివరి మాట నేను చెబుతున్నాను, నీ పిల్లలు నీతిమంతులుగా ఉండను కాక. ఆయన పిల్లలు చెప్పాలి, ఆయన పిల్లలు. ఓకే, నా పిల్లలకి ఏ పనులు వచ్చి నేను ఒకటే అంటాను, నా పిల్లలు ఏదైనా విషయం వస్తే అల్లాడిపోతే నా విషయాలు ఎట్లా అల్లాడిపోతారా ఏసయ్యాలి. నాదేమో ప్రేమ, ఆయన ప్రేమ కదా చెప్పండి. ఏంటి నేను ప్రేమ పెడతాను పిల్లల కోసం, మరి నేనైతే పెట్టాను, నేను చదువుతున్నాను. ఆయన పెట్టాడు అంటే ఎంత గొప్ప ప్రేమ. అబద్ధం ఆడుకుంటామా అంటే కష్టమా? ఏంటి బూతులు తిట్టొద్దమ్మా అంటే కష్టమా? దెబ్బలాట మానేయమంటే కష్టమా మనకి? ఏమండి, ప్రేమించండి పిల్లరా. మన జనాంగం ఎవరు చచ్చిపోకూడదు, మన జనాంగం ఎవరు సైతానికి బానిసలు ఉండకూడదు, మన జనాంగం ఎవరు కైనీకి తాగుడికి సిగరెట్ బానిస అవ్వకూడదు. వద్దురాడండి. ఏంటి ఖచ్చితంగా వాళ్ళందరూ సాగులు అవుతారు, వాళ్ళందరూ మంచిగా. ఏంటి నా కారు ఎవరో తీసుకెళ్తారు, కారు మళ్ళీ నాకు ఇచ్చినప్పుడు విచిత్రమైన స్మెల్ వస్తూ ఉంటాయి, ఏయోటి కనబడుతూ ఉంటాయి దాంట్లో. ఏంటి మన దాసాని లాంటి వాళ్ళకి బీపీ ఇచ్చారు బాబు ఒకసారి. ఏంటి ఏడు కనబడుతూ ఉంటాయి. నేను మనకు సీక్రెట్గా అయ్యా కొంచెం వెళ్ళి ఈసారి వాటర్కి వెళ్ళి సర్వీసింగ్ చేయించుకున్నాడు అయ్యా అంట. ఏంటి ఎవరైనా కారు ఇచ్చిన వాళ్ళు, ఏంటి బాబు కార్లు ఏం చేశారు, ఏంటి ఈ పరిస్థితులు అంటే అది మారరు. ఒకరోజు 4 నోటంట్లో ఒప్పుకుంటారు, అయ్యా ఇది చేసామంటే పర్లేదులే అయ్యా ఏముంది మీరు మారే చాలు అంటాం. ఏమంటాం? ఏంటి కారు ఇస్తే సిగరెట్ తాగుతారు దాంట్లో, కారు ఇస్తే ఏంటి పాన్ పరాగా మారేతారన్నారు అనుకోండి. ఎలా ఉంటుంది అలాగే? ఏంటి ప్రేమ ఒకటే ఏదైనా చేసింది, ప్రేమ ఒకటి ఏం చేసింది. ఏంటి తెలిసినా చాలా మంది గొడవలు వేస్తాయి, ఎక్కడ బాగానే ఉంటారు. భార్య గురించి భర్త, భర్త గురించి భార్య తెలిస్తే సార్ గొడవలుగా. ఏంటి గొడవలు తెలిసినా ఊర్చుకున్నప్పుడే మారుతారు.
మరి నా వర్షన్ మీకు మరి బైబిల్ వర్షన్ నాకు తెలిసినా ఓర్చుకుంటేనే మారుతారు, తెలిసినా ప్రేమిస్తేనే మారుతారు, తెలిసినా తిట్టకుండా ఉంటేనే మారుతారు, తెలిసినా తిట్టకుండా ఉంటేనే ఏంటి అవునా కదా. 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది నాకు చేయలేదండి? 5 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు. దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిందిగా ఏంటి. చిన్నాన్ని వాళ్ళ భార్య డెలివరీ అయ్యే టైంలో వెళ్ళాను. తల్లి కానీ కూతురు కానీ ఒకలే బతుకుతారు, బేబీ కానీ అన్నారు. భయవేస్తున్నారు. ఎవరో పట్టుపోయేవాడి కోసం ఏం చంపేస్తారంటే అనిపించేసింది. ఇక్కడ పిల్లలు పట్టుకోవాలి నష్టం ఏంటి, వాడు పుట్టిన కాంచి ఏదో పెద్ద పాలేరులాగా ఏంటి, అది 1కి వెళ్ళినా బాధ్యత మంది, 2కి వెళ్ళినా బాధ్యత ఏదో మామూలుగా జీవితాంతం పోయాల్సింది అన్నట్టు. ఇల్లు పిల్లలు కావాలా అని ప్రార్థన చేస్తారు. ఏమంటారు? మన మమ్మల్ని కూడా చేయమంటారు. అంత డేంజర్తో మిమ్మల్ని కన్నారు. 5 సంవత్సరాల లోపల చేస్తున్నామా పిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు. 5 సంవత్సరాల లోపు ఉంటే లేరు ఎవరో 25 సంవత్సరాల లోపు, 25 సంవత్సరాల బాధ్యత తెలుసా? 25 లోపు నీకెంతమ్మా బాబు? 27 మన కుర్రోళ్ళకి కొంతమంది సంబంధాలు చూద్దాం అనుకున్నాం. అందరికీ 28, 29, 30 చూస్తుంటే అనుకుంటున్నాను నేను పర్సనాలిటీ చూసి. ఎవరు అడిగింది 23, 22 అంటారా? ఎవరో 3-4 వచ్చారు మన సంబంధాలు కావాలంటే చూడండి. మన దగ్గర ఉన్నారని అసలు ఎవరున్నారా ఏంటని అడిగితే ఎవరు చూసినా చూతాకేమో పట్లు వచ్చేసిన అందరికీ. ఫుడ్ కొట్టుందిగా వెళ్తాం కొంచెం దీంట్లో కథలేక వచ్చిందంటే సార్ బండి ఎక్కువ వెళ్ళిపడి ఏంటి. మొన్న మేము శ్రీరాణికి వెళ్ళాం. అన్నయ్య టిఫిన్ తిందామలే అంటే ఇదంటే పర్లేదు బిర్యానీ అంటారు. చేయలేస్తాను ఒకసారి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించరు కాక. 25 సంవత్సరాల లోపల నువ్వు చేయలేస్తాను ఏంటి ఎట్లా అమ్మా చేయలేవా? చేయలేటనే ఇట్లా పైకి ఎత్తాను, ఇట్లా పైకి ఎత్తాను. 25 సంవత్సరాల లోపు ఆశానికి ఎన్నమ్మా? 21, 22 చేయలేటేస్తాను చెప్తా. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. నువ్వు కూడా ఇస్తావా? నీకేం చేసింది? ఎంత ప్రయాసపడితే మీరు ఆ స్టేజ్కి వచ్చారు ఏంటి, అవునా కదా. నేను చెప్పిన సలహా ఎవరు చెప్పరు. ఎవరు వస్తే నా దగ్గర తీసాడు. వీడియో కూడా రికార్డింగ్ అయింది, ఆన్లైన్లో దొరుకుతుంది. మీరు ఏదన్నా ఇష్టానుసారం జీవించాలనుకుంటే ఏదో దొరికింది కలిపేసి అమ్మానానికి ఇచ్చేసేది, వెళ్ళిపోతారు. తర్వాత హ్యాపీగా వెళ్ళిపోండి. మళ్ళీ హెల్త్ రావచ్చు. నచ్చిన రోజు జరగండి, ఇష్టం వచ్చిన బతకండి. వెళ్ళేప్పుడు మాత్రం ఏదో చేశారు. వీళ్ళందరూ వీళ్ళు చచ్చిపోయారు అనుకోండి, నరకమే అంటారు. వీళ్ళు చంపేస్తే ఇక బాధే ఉండదు. అమ్మ సాగినా అమ్మ దగ్గర ఉన్నాడని చెబుతాను, ఏంటి ఎవరు చెప్పడం సలహా మంచోడ కాదు చెప్పడం. మంచి పాస్టర్ గారు మంచోడు అన్నారు, తల్లిదండ్రులు చంపేయని చెప్పి మంచోడు. ఆయన అడగటం మీరు చంప, మీరు చంపపోయినా ఏదో బతుకుండగా చచ్చిపోతారు. ఇక్కడ బతుకుండగా కూడా చచ్చిపోతారు. ఏంటి తాగే ఎత్తుకోలేదు, వెయిట్లా కాకులాగా కొడతారు పాపం. ఏంటి ఇరమాకండమ్మా, ఇదిగో దుప్పడు పుసుకేసుకొని అన్న ప్రజలు కూడా దుప్పడు వేసి పద్దాకి వెళ్తా ఉన్నాను. దుప్పడు పుసుకేసుకొని దీన్ని వదలమాకండి. ఫోన్ చూపించిన సార్ మీ దగ్గర ఉన్న ఫోన్లో వదలమా పద్దా చాటింగ్ చేసేయండి. ఇది అరిగిపోద్దామో ఏరుముద్ర పడవేమో డౌట్ నాకు. ఏంటి వాస్తవమే పిల్లలు వాళ్ళు ఉండొద్దు దయచేసి. చిన్నపిల్లలు ఈ తల్లిదండ్రులు మేము మీద ప్రాణం పెట్టుకున్నాం. ఏం పెట్టుకున్నారు? ఇంతవరకైనా కుటుంబాలు ఉండేవి. మా బావ, మా అన్నయ్య, మా తాత, మా మేనమామ గౌరవాలు ఉండేవి. అన్నీ పోయింది. ఒకటి ఆధారంగా నా పిల్లలు నాకు చాలే అన్నట్టుగా బతికినారు చాలామంది. అది కూడా ఆ హోప్స్ కూడా లేకుండా చేస్తారని చేసేయండి. ఆ యొక్క హోప్స్ కూడా లేకుండా చేస్తాను అంటే ఇది చేసాడు. ఏంటి నాకైతే కల్పించే ఎక్కడ దొరికితే తెలియదు. తెలుసుకోమంటే నేను కూడా తెలుసుకొని చేస్తాను. ఏంటి తల్లిదండ్రులు కల్పించే ఎక్కడ దొరికితే తెలియదు. నాకు నిజం తెలియదు. తెలిస్తే చెప్పకుండా ఉన్నాం. నా మీద ఉన్న మనసు ఏంటంటే అయ్యగారి దగ్గర ఏది మాట్లాడుకున్నా చెప్పేస్తారు. అది మనుషులు ఎక్కడ దాచుకోరు. నిజంగా తెలిస్తే చెప్పేవాడు. ఏంటి అమ్మా
అవును కదా, నా మీద ఎంతమంది విశ్వాసం ఉంది? తెలిస్తే ఇక్కడ చెప్పేస్తున్నాను, మమ్మల్ని భయపడ్డారు. ఈ మాట మాత్రం సోర్నక్క అయ్యగారికి తెలిస్తే మాత్రం ఎక్కడ చెప్తారన్నా? శిరోమణి గారు తెలుసా మీకు ఎవరన్నా? తెలుసా? తెలుసాం. మా అమ్మగారిని అడగడం చెప్పి గారు ఏదో మాట్లాడుతున్నాం. అయ్యా చెప్పమని ఎక్కడ చెప్పమన్నా? నాకేం తెలుసు, ఆ సందర్భం వచ్చి చెబుతుంది తప్ప ఏంటి మరి చేయి మాకండి. చివరిగా ఒకే ఒక మాట ప్రార్థన చేస్తున్నాం, చెబుతున్నాం. మన కుటుంబాలు పరలోకంలో బాగుండాలి, మన యేసయ్యలో బ్రతకాలి, ఇక్కడ స్వతంత్రంగా ఉండాలి, చచ్చిపోతే పరలోకంలో అని చెప్పే మాట. నీ పిల్లలు మంచోళ్ళగా ఉండాలి చెప్పండి. అమ్మ చెప్పండి మాటకి. నా పిల్లలు మంచోళ్ళు ఉండాలని చెప్పండి. పద్మాలకి నీతి మంత్రులు ఉండాలి నా పిల్లలు చెప్పండి. మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పండి. మరి ఆయన పిల్లలు కూడా చెప్పండి. తెలిస్తే ఆయన పిల్లలు ఎలా ఉండాలి? ఆయన పిల్లలు మై ఫాదర్ నేమ్ ఈజ్, నా తండ్రి అని పిల్లలు సరే ఎవరు పిలిచారు? ప్రేమ మాత్రం నోటి ద్వారా బహు అమృతంలాగా ఉంటాయి. నా తండ్రి అంతతో పిలిచారు. ఇంకొకసారి నేను ప్రార్థన చేస్తాను. నా తండ్రి అన్న నోటితో బూతులు చెప్పుకుంటుంటే సార్, అబద్ధాలు ఆడుకుంటే సార్ ఏంటి ఆమె కదండి. కొంతమంది కోడలా తెత్తుంటారు, అత్తగారులో ఈ హైట్లో ఉంటారు, ఆయన గడగడలాడిచ్చేస్తున్నారు. ఎవరినే కొంత పెద్ద వయసు వాళ్ళని మా అమ్మ అంటే కొడుకుంటున్నా, నన్ను మా అమ్మ ఏంటి మరి జుట్టు కలర్ వేసుకుంటున్నారు. నాకు 41 ఎంత వచ్చి ఉంటాయి. కిషోర్ అని నాకన్నా పెద్దవాడు, ఆయన 42 ఉంటాను. నేను ఎప్పుడు అందరితో మాట్లాడుతుంది గట్టా మించిపోవాలి రాజు చేసుకున్నాను. ఎప్పుడు రంగోడు ఎప్పుడు వేసుకోలేదు. ఆ మగతో కట్ చేస్తారంట తెల్లని వేసాలు ఏంటి ఏ పరిస్థితి ఏంటి. ఇప్పుడు అందరూ ఎవరు మా అమ్మో ఎవరు అక్కయో తెలియదు. అసలు తెచ్చి ఇప్పుడు డబ్బులాటం మానేసేయండి. ఏంటి మీ ఇష్టం, మీ మనస్సాక్షి నాకెందుకు వచ్చింది మళ్ళీ టైగర్ ఏంటి ఎత్తి వద్దారు అనుకుంటారు. సరే శుభ్రంగా ఉండడం తప్పేం కాదు, శుభ్రంగా అందహీనంగా ఉండడం తప్పు, కానీ శుభ్రంగా ఉండటం తప్పేం కాదు. మీ మనస్సాక్షి అది. ఎవరి మనస్సాక్షి? మీ మనస్సాక్షి. ఏంటి కనీసం 50 సంవత్సరాలు వచ్చిన మా అమ్మ అంటే తప్ప. మొన్న రాజు వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఇక్కడ ఈ కార్యక్రమంలో వచ్చాడు. తాతయ్య ఎవరిని గణవరాజు అబ్బాయి వచ్చి ఇలా నేర్పించారు. రే తాతరా అన్నట్టుగా నేర్పించారు. ఏంటి ఆ రమేష్ వాళ్ళ పిల్లలు తాతయ్య టింగ్ చేసేవాళ్ళు అనుకోని చేసి ఎవరన్నా నన్ను తాతయ్య అంటే మిమ్మల్ని మును మా అమ్మ అని పిలవాలి. మును అమ్మ కొత్త మా క్షమించండి, ఏదో ఒకటి పిలుచుకోవాలి. ఏదో తెలియదుగా మా అమ్మ అంటే కూడా కోపం తింట మీకు పిలిచేప్పుడు నా తండ్రి అని పిలుస్తారు. ఎవరిని? ఆయన్ని దెయ్యాలు బాధ కూడా అన్నా సరే బాధపడండి. కళ్ళు మూసుకోండి, మోకరించండి. చిన్న ప్రార్థన. యేసు ప్రభువు చెబుతున్నాడు, మీరు నా బిడ్డలని